సభలను ఏర్పాటు చేసి అనేకులు దీవెనకరంగా ఉంచాలని అయా ప్రభువా ఎంతో ప్రయాసపడి 1000 ప్రయాసలు పడ్డారు ప్రభువా. అయా ఎంతో కష్టపడి సమటూర్చి అయా ప్రార్థన ఎంతోగాని చేసి అనేకులకు దీవెనకరంగా ఉండాలని ప్రభువా ఈ పరిచయం ప్రారంభించారు. ఈ సభలో మొదటి ప్రారంభమైన సభ నుండి ఈ ముగింపు సభ వరకు మీరు ఎంతో ఘనముగా మీరు జరిగించినందుకు వందనాలు. అయా వచ్చినట్టు వారందరూ కూడా ప్రభువా గుప్పులు విప్పారు తండ్రి. వారు ఏ మనసుతో విప్పారు మీరు చూశారయ్యా. అయా ఎలాంటి మనసుతో వారు ప్రభు పరిచర్లకు సహకారులుగా నిలబడదామని విప్పారు మీరు చూశారు. విప్పిన దానికి ప్రభువా 100 ప్రతిఫలం ప్రతి కుటుంబానికి కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా పరిచర్ను నానాటికి దీవెనకరంగా మార్చమని యేసయ్య ఆశీర్వదించేటువంటి శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి అందరు లేచి నిలబడదాం. దేవుని స్తుతించుడి అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధిద్దాం. దయచేసి అందరు లేచి నిలబడదాం. మైక్లో ఒకటి లైన్ మైక్లో ఒకటి కోయిర్ వారు రావాలి మా ప్రత్యేకం పిలవాలి మిమ్మల్ని. రండి, అందరు రండి, త్వరగా రండి. వాళ్ళకి ఇవ్వండి, వైరు వారికి ఇవ్వండి, అందరూ వాళ్ళకి ఇచ్చేసేయండి. రండి అందరు రండి. దయచేసి అందరు లేచి పడదాం. మా త్వరగా రండి. చాలా సంతోషం. 5 దినాలు మనం అందరం కలిసి ప్రభువుని ఆరాధించాం. దయచేసి యవనస్తులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. జేజీఏ యూత్ అందుబాటులో ఉంటే దయచేసి రండి త్వరగా. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన సన్నిధిలో దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బాటి, ఆయన పరక్రమ కార్యము బాటి, ఆయన ప్రభావములు అందరూ కలిసి పడదాం. ఆయన ప్రభావములు పాడాలందరూ. దేవుని స్తుతించుడి, దేవుని ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తులసి తారతోను, తులసి తారతోను, స్వరములతో దేవుని
అందరము ఈ రీతిగా ఒక చిన్న కుటుంబముగా సంఘముగా కూడుకొని ప్రభుని ఆరాధించాం. దేవుని సన్నిధి మనం అనుభవించాం. ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఉత్తమ కుమారయ్య గారు ప్రార్థన చేసి మనందరిని ఆశీర్వదిస్తారు. ప్రియమైన వారులారా, ప్రార్థన చేయక మునుపు నాకు వచ్చిన ఒక్క తలంపు. ఇంతవరకు అయ్యగారు మేము చప్పట్లు కొట్టండి, స్తుతి క్లాప్ ఆఫరింగ్ అని చెప్పారు. చప్పట్ల ఒక కానుక అని చెప్పారు. నేను నమ్ముచున్నాను, ఎప్పుడైతే మీరు ఇలా చప్పట్లు కొట్టారో సాతాను తల మీ చేతుల్లో అది చితకబడబడింది, వాడు పారిపోయాడు. హల్లెలూయా! మరి ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. బిగ్గరంగా గట్టిగా మీ చప్పట్లు కానుకల వల్ల దేవునికి ప్రవేశించండి. ప్రార్థన చేద్దాం. కృపామయుడా నా దేవా, సర్వోన్నతుడ నా తండ్రి, నీ దాసుని మధ్యలో ఆ సేవ పరిచర్యలో నేను ఉండి ఆనందించే భాగ్యం నాకు, నా కుటుంబానికి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ స్థలములో ప్రభు ఆరాధన జరుగునని అనాది సంకల్పంలో జగత్ పునాది వేయక విడిపే మేము నిర్ణయించుకున్నామని నమ్ముచున్నాను ప్రభు. ఈ ప్రాంతంలో వచ్చిన ప్రజలందరూ మోకరించి ప్రార్థన చేసి చప్పట్లు కొట్టి ఆరాధన చేసి బిగ్గరంగా వాక్యం సాటించిన బిడ్డలందరినీ సేవకులందరినీ దీవించావు నీకు స్తోత్రం. విడుదల కలిగించే ఆకాశం నుంచి భూమిపైన మా మారును ఆలకించావు నీకు స్తోత్రం ప్రభు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రియ బిడ్డలు వెళుచుండగా అందరికీ ఆదరణ, స్వస్థత, సమాధానము, శాంతి వారి ఇంటికి వారికి తోడుగా మీరు వెళ్ళాలి, వారి ముందుకు వెళ్ళాలి, వారి గృహాలను మీరు ప్రవేశించాలని ప్రార్థిస్తున్నారు. తండ్రికి స్తోత్రం, తండ్రికి స్తోత్రం, తండ్రికి స్తోత్రం, తండ్రికి స్తోత్రం. నీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసు నామములో మీరందరిని ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నాం. పరలోకంలో మా తండ్రి, అందరం కలిసి నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ రాజ్యంలోకి వచ్చిన కాక, నీ చిత్తం నెరవేర్చుకుంటోమి. మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని దయచేసి మా రుణస్తులు క్షమించిన ప్రకారం రుణములు క్షమించు. శోధనలో ఎందుకంటే రాజ్యము, కాలము, మహిమై నిరంతరం ఆమేన్. ఆశీర్వాదం పొందదము. మన ప్రభు అయిన యేసు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహాయము చేరి వచ్చిన మనతో, సమస్త భక్త కోటితో, మరీ ప్రత్యేకంగా దర్శనముతో నింపబడిన దాసుడి బిషప్ మోషే అయ్యగారి పరివారంతో, ఆత్మీయ బిడ్డలతో, సంఘముతో, గ్రామాలతో ఎల్లప్పుడూ నివసించునుగాక. ఆయన నాతో వాచును, ఆయన నాధారము, ఆయన ప్రేమ కృపల నుండి నేను త్వరగానున్నాడు. ఎత్తైన కొండలపై చీకటైన లోయలలో పరమగృహము చేరు వరకు ఆయన నాతో వాచును. ప్రభు స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.